హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు టేస్టీ అయిన దొండకాయ ఫ్రై చేసుకుందాము. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తాను రండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. దొండకాయ ఫ్రై అండి పప్పుచారులోకి కానీ సాంబార్లోకి కానీ ఎలాంటి పప్పు చేసుకున్నా కూడా దానికి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఒక హాఫ్ కేజీ దొండకాయ తీసుకున్నానండి. చూడండి, అట్లా శుభ్రంగా కడుక్కోవాలి. కొంచెం ఉప్పు వేసి బాగా కడగాలండి, ఎందుకంటే మందు కూడా వేస్తుంటారు కదా బయట మనం తీసుకునే దొండకాయ. శుభ్రంగా కడుక్కొని అటు చూడండి, తొడేమో అటు పక్కన ఇటు పక్కన రెండు సైడ్లు కట్ చేసుకొని ఇట్లా ఫస్ట్ పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా కట్ చేసి పెట్టుకున్న తర్వాత అన్నీ చిన్న చిన్నగా, కొంతమంది రౌండ్ కట్ చేసుకుంటారు, అట్లా కూడా కట్ చేసుకోవచ్చు. ఇట్లా నేనైతే చిన్న చిన్నగా కట్ చేస్తున్నానండి. ఇట్లా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ముట్టించి ప్యాన్ పెట్టుకోవాలి. ఒక 3 స్పూన్స్ నూనె పోసుకోవాలండి. అందులో వేడైన తర్వాత మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర వేసేసి తిరమాతేసుకోవాలి. తర్వాత ఒక 2 ఎండుమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొంచెం ఇట్లా బ్రౌన్ కలర్ రావాలండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ముందే సాల్ట్ వేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అందులో వేసుకోవాలండి. వేసుకొని కొంచెం సేపు తిప్పుకుంటూ ఉండాలి. ఈ ముక్కలు ఫ్రై కావడానికండి ఒక 10-15 మినిట్స్ పడుతుందండి, అంతే, ఎక్కువ టైం కూడా పట్టదు. అందుకని ఇట్లా కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ మళ్ళీ కొద్దిసేపు ఉన్నాక తెరిస్తే మళ్ళీ అవి ఉడికిపోతాయి అన్నమాట. ఆవిరిలోనే ఉడికిపోతాయి అన్నమాట. ఉడికిపోయి మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, మళ్ళీ సగం ఉడికిపోయింది. మళ్ళీ ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టాలి. అట్లా 2-3 సార్లు అట్లా మూత పెట్టుకుంటూ మళ్ళీ మధ్య మధ్యలో కలుపుతుండాలండి. కింద ముక్కలు అవన్నీ కలుపుకుంటూ ఉండాలి. ఈ దొండకాయ కూడా అండి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఏదన్నా నోట్లో పూసినా కూడా ఇట్లా పుల్లలాగా ఉన్నా కూడా ఈ పచ్చి దొండకాయనే తింటారు. పండు దొండకాయ తింటే ఇంకా చాలా మంచిది అంటారు. ఇవరికి నోటి పూత పోతుందని మాకు చిన్నప్పుడు అట్లా చెప్పేవాళ్ళు అండి. ఇప్పుడు చూడండి, బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు అందులోనే కారం ఒక 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి. ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి ఇప్పుడు ఉప్పు అవసరం లేదు, చూసుకొని వేసుకోండి. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కావాలంటే కొంచెం వేసుకోండి. ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అంతా కలిపేసుకోవాలన్నమాట. అంతా కలిపి అంతా అయిపోయిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. పచ్చివాసన అంతా పోవాలి కదండి కారం. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకున్నాను. మీ దగ్గర కొబ్బరి పొడి ఉండి ఇంకా మన నువ్వులు కూడా ఉంటే అది కూడా పొడి చేసి వేసుకోండి. నా దగ్గర నువ్వులు అయిపోయాయి, అందుకని వేయలేదు. లేకపోతే కొబ్బరి నువ్వులు 2 పౌడర్ చేసుకుని వేసుకుంటే చాలా రుచి వస్తుందండి. ఇప్పుడు అయిపోయిందండి, ఉడికిపోయింది, ఫ్రై అయిపోయింది బాగా. చూడండి, ఇది వేడి వేడి అన్నంలో పప్పుతో కానీ రసంతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవాళకి ఇంతేనండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.